హలో అండి. ఈ ఎన్నికల్లో ఎవరైతే అహంకారపూరితంగా వ్యవహరించారో, ఎవరైతే అహంభావం ప్రదర్శించారో, వాళ్ళందరికీ భగవంతుడు వాళ్ళ స్థాయి ఏంటి అనేది చూయించాడు అని అనిపిస్తుందండి. ఈ కోవలోకి కేశినేని నాని ఒకడు వస్తాడు. ఈ కేశినేని నాని ఈ రోజు సడన్ గా ఒక ప్రకటన విడుదల చేసి, రాజకీయ జీవితానికి స్వస్తి పలికి, శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకున్నట్టుగా ప్రకటన చేయడం జరిగిందండి. అయితే ఈ కేశినేని నాని యొక్క రాజకీయ జీవితం అర్ధాంతరంగా ఈ రోజుతో ముగియడానికి కారణం మరెవరో కాదండి, ఆయన ఉన్నటువంటి అహంకారం, అహంభావం, ఆయనకున్నటువంటి ఇగో, ఇవన్నీ కలిసి బిరుస్తనం, ఇవన్నీ కలిసే ఈ రోజు ఆయనకి ఈ స్థితికి వచ్చింది, రావడానికి కారణం అని మాత్రం మనం చెప్పుకోవాలి. జనరల్ గా పెద్దవాళ్ళు చెప్తారు కదా, చెరపకురా చెడిదవు అంటే ఎవరినో చెరుపుదాం అనుకుంటే మనమే చెడిపోతాం. అదేవిధంగా ఎదుటివాడికి గోతులు తీయకు, ఎందుకంటే నీ ఆలోచనలన్నీ నువ్వు తీసిన పొయ్యి చుట్టూనే ఉంటాయి, అందుకంటే బయటికి రాలేదు నువ్వు, కాబట్టి ఆ గోతిలో నువ్వే పడతావు అనేటువంటి ఈ సామెతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రోజు కేశినేని నానికి వర్తిస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. 2014లో చంద్రబాబు నాయుడు గారు విజయవాడ పార్లమెంట్ కి అనేక మంది ఉద్దండులు సీనియర్లు ఉన్నా గానీ కేశినేని నానికి కేటాయించడం, ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో కేశినేని నాని పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవటం, ఆ 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అణుకోగా అణిగిమణిగి ఉన్నట్టుగా వినయాన్ని ప్రదర్శించిన కేశినేని నాని 2019లో మరొకసారి ఆ పార్లమెంటు సీటుని దక్కించుకుని, ఆ పార్లమెంటు సీటుని తిరిగి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కృషితో గెలిచి, నేనే గెలిచాను, నా వల్లనే ఈ పార్లమెంట్ సీటు గెలిచింది, అంతా నేనే అనే అహంభావాన్ని మీదేసుకుని అక్కడ ఏదైతే ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయో ఆ 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లని వాళ్ళతో సఖ్యతగా ఉండకుండా, వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా, వాళ్ళని అసలు నేను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళు నథింగ్, వాళ్ళు గొట్టంగాళ్ళు అని చాలా అహంభావంతో విర్రవీగినటువంటి కేశినేని నానిని లోకేష్ గారు ఇది గమనించి, కేశినేని నాని గనక పార్లమెంటు సభ్యుడైతే ఆ పార్లమెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నిటికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆయన్ని పక్కన పెట్టి కేశినేని చిన్ని ఎవరైతే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులతో సఖ్యతగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారో, వాళ్ళతో కలిసి రాజకీయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారో అతనికి ఇస్తే కనుక పార్లమెంట్ ఎంతో బాగుంటుందనే ఉద్దేశంతో కేశినేని నాని గారిని పక్కన పెడతాం. ఇది గిట్టనటువంటి నాని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఎవరైనా కానీ పార్టీలు మారడం సాధ్యం, వాళ్ళకి సిద్ధాంతాలు నచ్చకపోయినా, వాళ్ళకి ఆ నాయకులు నచ్చకపోయినా కానీ పార్టీలు మారటంలో పెద్ద సమస్యలు ఏమి లేవు, అది పెద్ద విషయమేం కాదు. కానీ పార్టీ మారిన తర్వాత కొన్ని మినిమం విలువలు అనేవి ప్రదర్శించడం మంచిది. ఎందుకనో కానీ కృష్ణా జిల్లాలో చాలా మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుల్లో ఈ విలువలు ఎందుకనో నశించినవి. మరి ఆ నాయకుల్లో ఈ విలువలు ఉండవా, లేదు ఒకవేళ వాళ్ళు ఏ పార్టీలో ఉంటున్నారో ఆ పార్టీ అధినాయకుల యొక్క మనసెరిగి ఆ విధంగా వాళ్ళు మారిపోతారా తెలియదు. కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో కొడాలి నాని నుంచి వల్లభనేని వంశీ, కేశినేని నాని, ఇలా అందరూ చాలా విపరీతమైనటువంటి పోకడలతో, బండబూతులతో, పచ్చిగా సభ్య సమాజం సిగ్గు పడే విధంగా వీళ్ళు మాటలు ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.